గురు ఇక్కడ కూర్చున్నావేటయా? ఏం చేయను? మీరు ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయి ఓ సాంగ్ వేసుకున్నారు. మరి ఉత్తరం ఏది? ఇంతసేపా ఎప్పుడో రాసి పోస్ట్ డబ్బాలో పడేశాను. వెరీ గుడ్. అంటే రేపు ఈ పాటికి ఉత్తరం రాధారాణి చేతుల్లో ఉంటుందన్నమాట. ఓ గాడ్. హలో, ప్రిన్సిపాల్ రూమ్ లోకి వెళ్ళింది అంటే అంతే, ఫినిష్. నా మీద కంప్లైంట్ ఇస్తుంది. అసలే ఆయన చండశాసనుడు, నన్ను డీబార్ చేసి బయటికి ఎంటేస్తాడు. రామకృష్ణ, నువ్వు ఈ అమ్మాయికి ప్రేమలేఖ రాశావట, నిజమేనా? నీకు తెలుసుగా, నేను బ్రహ్మచారిని. మా తండ్రి గారు, తాతగారు అందరూ బ్రహ్మచారులే. నాకీ ప్రేమ దోమ అంటే సరిపడదు. నువ్వు చేసిన ఈ ఘోరమైన నేరానికి శిక్ష ఏమిటో తెలుసా నీకు? ఏమిటి సార్? అమ్మా అమ్మా అమ్మో అమ్మో సార్, పట్టుకోండి సార్, దండం పెడతాను సార్, పట్టుకోండి సార్. అమ్మా అమ్మా అమ్మో అమ్మా. బాబు, తాను ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. వస్తున్నా. గుడ్ మార్నింగ్. అంటే సారీ సార్, అంటే ఇప్పుడు అది ఉత్తరం, అది ఉత్తరం అనమాట. అంటే ఇప్పుడు అది నేను రాయలేదనమాట. అంటే ఇప్పుడు దాని గురించి నాకు ఏం తెలియదు అనమాట. అంటే ఇప్పుడు అది నా పేరుతో ఇంకెవరన్నా రాసి ఉండొచ్చు అనమాట. అంటే సార్, నేను నిర్దోషం అనమాట. ఉత్తరం విషయం నేను రాయడం అది ఇప్పుడు అదే అనమాట. ఏమిటయ్యా ఇది? ఉత్తరం ఏమిటి, గోలేమిటి? అంటే రాధారాణి గారు రాహుల్ చెప్తేనే నీ కబురు పెట్టింది. బందర్ హిందూ కాలేజీలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. మన కాలేజీ నుంచి ఎవరిని పంపిద్దామని డిస్కస్ చేస్తే తనే నీ పేరు సజెస్ట్ చేసింది. అలాగా సార్, థ్యాంక్ యూ సార్. రాధగారు, అంటే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వీక్ మూమెంట్లో ఎంత తెలివైన వాడన్నా తప్పు చేస్తాడనమాట. అంటే ఆ తప్పు ఏ రూపంలోనైనా ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ తప్పు జరిగిపోయిన తర్వాత అతను పశ్చాత్తాపడతాడనమాట. అంటే అదనమాట. అంత ఉపోద్ఘాతం అక్కర్లేదు. మీ ఉత్తరం అందింది. అందిందా? అది చదివాక మీకు నా మీద పీకల దాకా కోపం వచ్చింది కదూ? అవును, వచ్చింది. ఏ ఇలా రాస్తే కోపం రాదా? ఏ రాధారాణి అక్కకి తమ్ముడు లవ్ కుమార్ నమస్కరించారు ఆయనది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. పా రాస్కెల్. లవ్ కుమారా, నా కొంప ముంచావు కదరా. ఇటువంటి ఉత్తరాలు మీరే రాయొచ్చు కదా, పిల్లల చేతెందుకు రాయించడం? అంటే అది ఇంకెప్పుడు అలా రాయను. ఇంకా అలా రాయాల్సిన అవసరం కూడా ఉండదులేండి. ఏమిటి అలా అన్నారు? ఇది చదువుకోండి, తెలుస్తుంది. ఐ లవ్ యూ టూ. నిన్న విజయవాడలో కృష్ణా జిల్లా తెలుగునాడు కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం అనేక పెట్టే బాగా బరువు ఉన్నట్టుంది, నేను మోస్తాను. ఇటువంటి వద్దులేవయ్యా, ₹1 ఇప్పించండి సార్, నేను మోస్తాను ఈ బరువు. ప్లీజ్ ఎత్తండి. సర్లే పద. పారిశ్రామిక వివాదాల చట్టంలో మౌలికమైన మార్పులు చేయాలని ప్రభుత్వం నెత్తి మీద పెట్టేమిటి, వేషం ఏమిటి? ఉద్యోగం ఊడిపోయింది బామ్మ, ఇంకెక్కడ మాస్టర్ ఉద్యోగం దొరకలేదు. ఆ విషయం నీకు రాసి డబ్బు తెప్పించుకోవడానికి చిన్నతనం అనిపించింది. ఏదో పనిచేసి నా కాళ్ళ మీద నేను నిలబడదామని. ఏడ్చావులే, విరిచొచ్చినాడా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడదామనే? వేధవ దొడ్డి కాళ్ళు నువ్వు. అందుకని మన ఇంటా ఉంటానని కూలి పని చేస్తావా? ఇదిగో అబ్బాయి, ఇట్టా ఈ పెట్టి నీదేనా? అవునండి. మా వాడి జ్ఞానం లేకపోతే నీకేనా ఉండద్దు? వాడు ఎవరనుకున్నావు? తెలుగు మేస్టరు. పాఠాలు చెప్పాల్సిన పెట్టెలు వేయిస్తావా? తీసుకొని పెట్టి తీసుకో, నెత్తులు పెట్టుకో. బామ్మగారు తీసుకో ముందు. నేను అసలే మంచిదాను కానయ్యో. నాకు పాపం వచ్చిందంటే నీ చెవడా లెక్క తీసేస్తాను. నీ వంశ సర్వనాశనం ఇలాగ శాపం పెట్టేస్తాను. తీసుకో ముందు. ఇందా ఈ సంచి కూడా తీసుకుని మా వెనకాల రా. మా వాడి ఇంటికి వెళ్ళి పెట్టే బయట సర్దుకుని మా ఊరు బయలుదేరాలి. నువ్వు పదరా పడుతాయి. రా వెనకాల రా. తినరా వెరినాగన్నా. ఇదిగో చూడు, శుభ్రంగా మాగా వేసుకుని కడుపు నిండా తిను.
ఇందా ఇవేనా నంచుకో. బామ్మ ఇంత పర్వాలేదు తినరా. ఉద్యోగం పోతే నాకు రాయడానికి సిగ్గుపడి అలా తిండి తిప్పలు లేకుండా వీధులు పడి తిరుగుతున్నావా పిచ్చి కుక్క. కళ్ళు గుంటలు కట్టి చిక్కి చెల్లి ఎలా తయారయ్యావో చూసుకో. పర్వాలేదు నోరు తెరు. నీకు ఉద్యోగం ఉద్ధరి ఏమీ వద్దు గాని 4 రోజులు హాయిగా తిని నీడ పట్టును పడుకో. అలాగే. మన ఇలవేల్ప కనకదుర్గమ్మ తల్లి ఉందిరా, నీ ఉద్యోగ విషయం ఆవిడే చూసుకుంటుంది. ఒరే బుజ్జులు, దారిలో పోస్ట్ మ్యాన్ కనపడి ఈ ఉత్తరం ఇచ్చాడ్రా. ఉద్యోగంలో చేరమని నీకు ఇంటర్వ్యూ పిలిపొచ్చిందని వాడే చదివి చెప్పాడు. ఇందా చూసావురా, కనకదుర్గ మహత్యం అంటే ఇదే. నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత ఆవిడదే అన్నానో లేదో ఇట్టే తెప్పించేసింది. ఈ ఇంటర్వ్యూలో నువ్వు తప్పకుండా నెగ్గుతావు. నా మాట వమ్ము కాదురా. లోపల ఏమడిగారండి? ఏమిటోనండి, ఇదేదో విచిత్రమైన ఇంటర్వ్యూలా ఉంది. నీకు బామ్మగారు ఉందా అని అడిగారు. లేదన్నాను, పొమ్మన్నారు. బామ్మ ఉందా అని అడిగారా? సుబ్బారావు గారు. నేనే వస్తున్నా బాబు. చూడండి సార్, మిమ్మల్ని కూడా బామ్మ ఉందా అని అడిగారా? అవునండి, అదే అడిగారు. ఉందన్నాను. పేరేమిటన్నారు? వెంకమ్మ అన్నాను. వెనక్కు తిరిగి చూడకుండా పొమ్మన్నారు. లోపలంతా తలతిక్క మేళాల్లో ఉన్నారు. రామకృష్ణ గారు. నేనే వస్తున్నా. భగవంతుడా, జయం కలిగేలా దీవించు. మీ పేరేమిటి బాబు? రామకృష్ణ ప్రసాద్. ఐ సీ. నీకు బామ్మగారు ఉన్నారా? సార్, ఇది తెలుగు మాస్టర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ. ఈ ఉద్యోగానికి బామ్మ ఉండడానికి ఏమిటి సంబంధం? బామ్మలు లేని వాళ్ళు తెలుగు పాఠాలు సరిగ్గా చెప్పలేరని మీ ఉద్దేశమా? చూడు బాబు, ఇంటర్వ్యూలో మేము నిన్ను ప్రశ్నలు అడగాలి కానీ నువ్వు మమ్మల్ని అడగకూడదమ్మా. చెప్పు, నీకు బామ్మ ఉందా లేదా? ఉంది. ఆవిడ పేరు? సూర్యకాంతమ్మ. వెరీ గుడ్. చాలా క్లిష్టమైన ప్రశ్నలకు మంచి సమయస్ఫూర్తితో సమాధానం ఇచ్చావు. మాకు ఇలాంటి లోక జ్ఞానం కలిగిన వ్యక్తులే కావాలి. ఏమంటారు? అవును, చాలా బాగా చెప్పాడు. ఏమంటారండి? అవునవును. సో నీకు మా స్కూల్లో ఉద్యోగం ఖాయం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మా ఇంటికి భోజనానికి రానాయన. నమస్కారం సార్. కూర్చో బాబు. జాబ్లో ఎప్పటి నుంచి చేరమంటారు సార్? చెప్తా, ఒక్క నిమిషం. అమ్మా జ్యోతి, తీసుకో బాబు. టీ ఇచ్చి వెళ్ళిన పిల్ల మా అమ్మాయి జ్యోతి. ఎలా ఉంది? ఆవిడిచ్చిన టీ ఎంత బాగున్నారండి. అంటే నీకు నచ్చినట్టేగా? నచ్చడం అంటే అది మీరు చూడు బాబు, మీ బామ్మ సూర్యకాంతమ్మ మాకు దూర బంధువు. ఇలా నీకు ఉద్యోగం కావాలంటూ రాసింది. నాకు కూతురుంది, దాన్ని నీ మనవడికి చేసుకుంటానంటే ఉద్యోగం ఇస్తానని నేను జవాబు రాశా. ఆ నిబంధనకు ఒప్పుకునే నిన్ను మీ బామ్మ ఇక్కడికి పంపించిందన్నమాట. ఇందాక జాబులో ఎప్పుడు చేరాలని అడిగావు చూసావు, అది నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. అమ్మ బామ్మ, ఇంత కుట్ర చేసావా? నువ్వు చెప్పిన కనకదుర్గ మహత్యం కదా ఇదే. ఏం బాబు, పెళ్లి విషయం ఏమంటావు? క్షమించండి, నేను పెళ్లికి అనర్హుడిని. అంటే నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఓన్లే బాబు, ఇప్పుడు వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది. మంచి డాక్టర్కి చూపించి నీ లోపం నేను సరి చేయిస్తా కదా. సార్, పెళ్లికి అనర్హుడిని అంటే మీరు అనుకునే టైప్లో కాదు సార్, అపార్థం చేసుకోకండి. మరి పెళ్లి ఎందుకు వద్దంటున్నావు? దానికి ఒక చరిత్ర ఉంది సార్. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో అలా ఎన్నో అందమైన కలలు కంటూ కథలు అల్లుకుంటూ కాలం గడిపేవాళ్ళం ఇద్దరం. ఓ రోజున థ్యాంక్ యూ. హలో, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఈవేళ నా బర్త్డే అని మీకెలా తెలిసింది? మామూలుగా మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. కింద హాస్టల్లో చెప్పారు పైన మీ బర్త్డే పార్టీ జరుగుతోందని పరిగెట్టుకొచ్చాను. థ్యాంక్స్. మీకు విషయం చెప్పాలి. ఏమిటిది? నాకు ఈ విషయం ఇప్పుడే తెలియడం వల్ల బర్త్డే బేబీకి ప్రెజెంటేషన్ తెచ్చే టైం లేకపోయింది. ప్రస్తుతానికి ఈ బహుమతి తప్ప ఇంకేమీ ఇవ్వలేను. ఎంత ధైర్యం నీకు! నీ మగజాత అంతా ఇంతే.
మీ ప్రేమ మనసుకు సంబంధించింది కాదు, కేవలం వయసుకు సంబంధించిందే. గెట్ అవే ఫ్రమ్ హియర్. వాచ్మ్యాన్, రాధ ఎందుకు అలా వింతగా ప్రవర్తించిందో నాకు ఈ క్షణం దాకా కూడా అర్థం కాదు సార్. అయినా ఇప్పటికి కూడా ప్రతి క్షణం తనే నా కళ్ళ ముందు కదలాడుతుంది. ఈ జన్మకు పెళ్ళంటూ చేసుకుంటే రాధారాణిని చేసుకోవాలని ఒట్టు పెట్టుకున్నాను. ఆ కారణంగా ఐఎమ్ సారీ, నేను మీ అమ్మాయి గారిని పెళ్లి చేసుకోలేను. కానీ మీ బామ్మగారు నా ప్రేమ గోల మా బామ్మకు తెలియదు సార్. పెద్ద ఆవిడే, బతికిన నాళ్ళు బతికిన మనిషి. బతికి ఈ 2-3 ఏళ్ళు ఈ విషయం చెప్పేవాడిని బాధ పెట్టడం ఇష్టం లేక నాలోనే దాచుకున్నాను. ఎలాగైనా నాకు త్వరగా పెళ్లి చేయాలని ఆవిడ పట్టుదల. ఏవో కుంటి సాకులు చెప్పుకుంటూ నెట్టుకొస్తున్నాను. అయితే నువ్వు ఆ రాధారాణిని తప్ప వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకుని అంటావు. అవును సార్, తనను ముద్దు పెట్టుకోవడం నేను చేసిన మహా అపరాధం. అలా ఒక కన్నెపిల్లని ముట్టుకుని మలినం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఘోరమైన పాపం. చాలా గొప్ప మనసు బాబు నీది. ఆడపిల్లల్ని ముద్దు పెట్టుకోవడమే కాదు, మానభంగాలు చేసి గుట్టు చప్పుడు కాకుండా మరొక పిల్లని పెళ్లి చేసుకుంటున్న ప్రబుద్ధులు పెరిగిపోయిన కాలం ఇది. ఈ రోజుల్లో ఇంకా నువ్వింత న్యాయానికి కట్టుబడి ఉన్నావంటే యు ఆర్ గ్రేట్. ఓన్లే బాబు, నీ అంత మంచి మనిషికి అర్ధాంగి అయ్యే అదృష్టం నా కూతురికి లేదు. ఎవరి ప్రాప్తం వారిది. ఏరా బుద్ధులు, కాయా పండా? చెప్పరా పిచ్చి సన్నాసి, కాయా పండా? మొక్కజొన్న పొత్తు. పోన్లే, పొత్తు కుదిరింది కదా. అమ్మాయ్యా, బామ్మ లోపలికి వెళ్ళి ఒక కత్తిపేట పట్టరావే, రోకలైనా పర్లేదు. ఇప్పుడు అవి దేనికిరా తిక్క సన్నాసి? నేను చంపేయడానికి. కత్తిపేట అయితే పేక్కొస్తాను, రోకలైతే పచ్చడి చేస్తాను. అదేమిట్రా తింగర కుంక? నా పెళ్లికి లింకు పెట్టి నాకు ఉద్యోగం తెప్పించాలని చూస్తావా? మీ బంధువుకు ఉత్తరం రాసి ఇంటర్వ్యూ కార్డు తెప్పించి అది కనకదుర్గ మార్చి అంటూ కథలు చెప్తావా? అందులో తప్పేముందిరా? పిల్లనిచ్చి ఉద్యోగం ఇస్తానంటే చేయడానికి దుబ్బడా నీకు? బొమ్మో, చివరిసారి చెప్తున్నాను విను. నా విద్యను చూసి ఎవడన్నా ఉద్యోగం ఇస్తేనే చేస్తాను, కానీ ఇలా రికమెండేషన్ల మీద పిల్లల్ని చేసుకునే షరతు మీద వచ్చే ఉద్యోగాలు నేను చేయను కాక చేయను. అలా ఉద్యోగం సంపాదించిన రోజునే నా పెళ్లి గురించి ఆలోచిస్తానే తప్ప ఈ లోపు కాదు. ఈ లోపు నా పెళ్లి గురించి నువ్వు ఇంకొక మాట ఎత్తావో నిన్ను చిత్తు కాగితాలు చెప్పినట్టు చెప్పేస్తాను, జాగ్రత్త. ఓ అబ్బో, ఆ ముక్కు మీద కోపం, ఆ తిక్క తిక్క మాటలు అన్ని తాతగారి పోలికే. నోరు మూసుకో. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, ఈ విధవకి ఎక్కడ రాసి పెట్టావు, ఏ ఊళ్ళో రాసి పెట్టావు తల్లి ఉద్యోగం?